ఏంటి సంగతులు? సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారా? మొన్న ఇండియా వచ్చినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్తే కొంతమంది పెట్టుకుంటున్నారు, కొంతమంది ఏమో అంత తొందరగా ఎందుకు పెట్టుకుంటారు, పెట్టిచ్చా అదనమాట. వెకేషన్ అయిపోయింది కదా, ఏం దోచట్లేదా, కాసేపు అటు ఇటు తిరుగుదామని వచ్చా. ఇంట్లో ఏం సామాన్లు లేవు కదా, కాసేపు కొన్ని సామాన్లు అవి కొనుక్కొని అటు ఇటు తిరుగుదాం. ఇంకోటి ఏంటంటే యుఎస్లో అన్నిటికైనా ముఖ్యమైనది ఏంటంటే డబ్బులు కాదు, దాని గురించి మాట్లాడద్దు. డబ్బులు, జాబు, ఆ విషయాలన్నీ పక్కన పెడితే యుఎస్లో అన్నిటికైనా ముఖ్యమైనది ఫ్రెండ్స్. ఇండియాలో కాదా అంటే అట్లా కాదు. ఇండియాలో ఫ్రెండ్స్ మనకి ఎక్కడికి వెళ్ళినా ఉంటారు. యుఎస్లో మనము జాబ్ పర్పస్ కోసము అటు ఇటు తిరుగుతూ ఉంటాము. ఒక స్టేట్లో కాన్స్టెంట్గా ఒకటే దగ్గర ఉండం. అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు లేకపోతే డబ్బుల విషయం అవన్నీ పక్కన పెడితే ఫ్రెండ్స్ అనేది, కాంటాక్ట్స్ అనేది యూఎస్లో చాలా ముఖ్యం. గబుక్కునే ఏమైనా అవసరమైతే చేయడానికి. ఇండియాలో పక్కింటోళ్ళైనా ఏమైనా చేస్తారు అవసరమైతే, ఫ్రెండ్స్ కాకపోయినా కానీ ఇక్కడ చేయరు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఫ్రెండ్స్ ఉండాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. గోల్డ్ రేటు, సిల్వర్ రేటు రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇక్కడ చూడు గోల్డ్ కాయిన్ రేట్ ఎంత ఉందో యూఎస్లో. ఇక్కడ 1 ట్రాయ్ ఔన్స్ గోల్డ్ని, సిల్వర్ని అంటే ప్రెషియస్ మెటల్స్ని ఎప్పుడైనా ట్రాయ్ ఔన్స్లో కొలుస్తారు. ఒక్క ట్రాయ్ ఔన్స్ అంటే 31.1 గ్రామ్స్. ఒక్క కాయిన్ $4,569. అంటే కొంచెం అటు ఇటుగా 4,10,000. ఈ లెక్కన గ్రాము 13,200 పడుతుంది. ఒక్క గ్రాము 13,200. ఇక్కడ ఇంకో కంపెనీ ఉంది, ఇదిగో. ఈ వీడియోలో కొన్ని డైలీ నేను వాడే ప్రోడక్ట్లు కొన్ని చూపిస్తాను. ముఖ్యంగా నన్ను అడిగేది, నేను వైటమిన్ వాటర్ తాగుతూ ఉంటాను కదా, అది ఏది అని చెప్పి అడుగుతారు. ఇదిగో ఇది 2-3 రకాల ప్రోడక్ట్లు వాడతా, కానీ ఇది ఎక్కువ వాడతాను అనమాట. లెమన్ అండ్ స్ట్రాబెర్రీ లిక్విడ్ ఐవి అంటారు దీన్ని. వైటమిన్ వాటర్ 1/2 లీటర్ వాటర్ బాటిల్లో పోసేసి తాగటమే. ప్యాకెట్ ఉంటుంది, ప్యాకెట్ ఇదిగో పౌడర్ పోసేసి తాగటమే. ఎలక్ట్రోలైట్స్ డీహైడ్రేషన్ అవ్వకుండా వైటమిన్స్ కూడా ఉంటాయన్నమాట. ఇవి ఎండాకాలంలో ముఖ్యం, బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా. నేను చలికాలంలో కూడా తాగుతా. ఈ చెట్లు రియలా ఫేకా? రియల్ రో. ఇదేమో నేను నార్మల్గా తాగే స్కాచ్ విస్కీ, మెకాలన్ 12 years old అనమాట. ఎంత? $86 ఉందంటే ట్యాక్స్తో పాటు 8,000 అయింది. సింగిల్ మాల్ట్, మంచి స్పైసీగా ఉంటుంది. ఇవేమో మందు చాక్లెట్లు, యుఎస్లో ఫేమస్ అనమాట. వీటిల్లో రమ్ము, విస్కీ, బ్రాండీ రకరకాలు ఉంటాయి. ఇది ఇలా ఉంటుంది చాక్లెట్ లోపల ఓపెన్ చేస్తే. ఇంకో విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మందు చాక్లెట్లు ఇచ్చినప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ కనుక పొర్రపాటును కూడా తినమాకండి. చీమ తలకాయంత ఆల్కహాల్ కూడా ప్రెగ్నెన్సీకి చాలా పెద్ద ప్రాబ్లం. ఫ్రీ శాంపిల్స్. వాటర్. డీటాక్స్ షాట్ అంట. తాగితే లోపల ఏమైనా ఉంటే టాక్సిన్స్ ఉంటే పోతాయి. ఇదిగో బాడీ లోషన్ ఏమో అవినో వాడతా, నా ఫేవరెట్ ఇది. ఎలక్ట్రిక్ బ్రష్ ఏమో ఇగో ఇది ఓరల్ బి వాడతా అనమాట. ఇది డబుల్ ప్యాక్ వస్తుంది, $170. అంటే 15,000 కొంచెం అటు ఇటుగా, 2 కలిపి మస్తు ఉంటాయి. అది నేను కొనుక్కొని 2 years అవుతుంది, ఇంకా పనిచేస్తుంది. ఆ రోజుల్లో $90, ఆల్మోస్ట్ డబల్ అయింది రేట్ ఇప్పుడు. బయటకు వచ్చి కాసేపు అటు ఇటు జరగంగానే నాటుకోడి తినబోతుంది. ఇప్పుడే ఫోన్ చేశా, ఒక కోడిని వేసేయమని చెప్పి. వెళ్ళి తెచ్చుకుందాం.
ఈ నాటుకోడి యుఎస్ లాస్ ఏంజలీస్లో నేను ఎక్కడ కొంటాను అని చెప్పి కొన్ని కామెంట్లు చూశాను. నాటుకోడి కొనుక్కునే అడ్రస్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. బాలకృష్ణుడు వచ్చినప్పుడే వయారి నందనాలు నాట్యమాడగా. నా వాలెట్ ఉంటుందా, ఎక్కడ పడితే అక్కడ అతుకు పెట్టించేయచ్చు. మ్యాగ్నెట్ ఉంటుంది, ఫాసిల్. మనం తినే వెజ్జీస్ ఏందో తెలుసుగా, టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర. మొన్న మన మన పొలాల్లో వండితే ఉంది మజా. నాటుకోడి కానీ మటన్ కానీ ఎంత చేసినా కానీ ఆ మజా ఇక్కడ రాదు. పొలాలే, విలేజ్ లైఫే. నలుపు. అల్లం, చిన్నులపాయ పేస్ట్, ధనియాల పొడి, ఉప్పు, కారం. మంచిగా మసాలా ముద్ద ఎట్ట తయారైంది చూసారా. ఇందులో చికెన్ వేద్దాం. మంచిగా మిక్స్ కొట్టి మూత పెట్టేయాలి. ఈ అవినో అనేది ఓట్స్ తోటి తయారు చేస్తారు. మాయిశ్చరైజర్ బాగుంటుంది, నా ఫేవరెట్ అనమాట. నేను వేరే చాలా ట్రై చేసి దీన్ని ఫైనల్ చేశాను. ఇంకోటి ఏంటంటే బాడీ స్ప్రేలు. బాడీ స్ప్రే చాలా ముఖ్యం. పెర్ఫ్యూమ్ వేరు, బాడీ స్ప్రే వేరు. బాడీ స్ప్రే అంటే ఎప్పుడైనా సరే బాడీలో నుంచి వచ్చే బ్యాడ్ బ్యాక్టీరియా అనేది బ్యాడ్ స్మెల్కి కారణం. ఆ బ్యాడ్ బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. దీన్ని బట్టల మీద కొట్టద్దు, కొట్టుకోండి కానీ పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. బాడీ మీద స్ప్రే చేసుకోవాలి. ముఖ్యంగా బాడీ స్ప్రేలు కాన్ఫిడెన్స్ కోసం, బ్యాడ్ బ్యాక్టీరియాని కిల్ చేయడం కోసం, ఫస్ట్ ఇంప్రెషన్ కోసం, కాన్ఫిడెన్స్ బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా సరే ఇప్పుడు ఏంటంటే నేను మంచిగా స్మెల్ రావాలనేది నాకు ఎప్పుడు ఉంటుంది బయటికి వెళ్ళిన తర్వాత. ముఖ్యంగా కొంతమంది మీటు ఎక్కువ తినేవాళ్ళు, గార్లిక్, చిన్నుల్లిపాయలు, మసాలాలు తినేవాళ్ళు కొంచెం చెమట వచ్చి స్మెల్ ఎక్కువ ఉంటుంది. అందుకని నేను మామూలుగా బాడీ స్ప్రే ఎన్ని రోజులు వస్తుందో నాకు తెలియదు. నాకైతే 4 రోజులు, ఒక్కొక్కసారి 3 రోజుల్లో లేపేస్తా ఒక్కొక్క బాడీ స్ప్రే.
ఇంకా ఏంటంటే మనము యుఎస్లో ఉంటున్నాం, అంటే వేరే కంట్రీలో ఉంటున్నాము. ఎవరు ఏమనుకుంటే నాకేంది, నేను బాడీ స్ప్రే వాడను అనేది విషయం పక్కన పెడితే, ఇప్పుడు జనరల్గా నేను ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను. ఐ డోంట్ కేర్. కానీ నాకు ఇష్టమని చెప్తున్నాను కదా. దాంతోపాటు ఇంకొక ముఖ్యమైన విషయం, బయటికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఆఫీసుల్లో కానీ లేకపోతే బయట తిరగడానికి వెళ్ళినప్పుడు బ్యాడ్ స్మెల్ అనేది వస్తే నిన్న అనరు, ఎవరినంటారు, అరే ఇది ఇండియా నుంచి వచ్చాడరా, అక్కడ అందరూ అంతే ఉంటారు అనే విషయం వస్తుంది. ఎప్పుడైనా సరే దేశాలు దాటి బయటికి వెళ్ళిన తర్వాత ఏమన్నా జరిగితే డైరెక్ట్గా జరిగిన వాళ్ళతో పాటు ఎఫెక్ట్ కంట్రీకి కూడా ఉంటుంది. అంత ఛాన్స్ కూడా ఇవ్వకూడదు అవతల వాళ్ళకి. ఎప్పుడు 30-40 బాడీ స్ప్రేలు ఉంటాయి నా దగ్గర. మొత్తం పెర్ఫ్యూమ్స్, బాడీ స్ప్రేలు కాకుండా పెర్ఫ్యూమ్స్ కనీసం ఒక 50-60 ఉంటాయి. త్వరలో ఒక వీడియో చేస్తా వాటి మీద. నేను డైలీ వాడే ఇంకా కొన్ని ప్రోడక్ట్లు చూపిస్తా. వాటిల్లో ఇదిగో పవర్ బ్యాంకు నాకు చాలా ముఖ్యం. బయటికి వెళ్ళినప్పుడు నాకు ఫోన్ ఛార్జ్ చేసుకోవడానికి అనమాట. 20,000 mAh ఇది. పోర్టబుల్, ఇదిగో అటాచ్డ్ ఉంటుంది. టైప్ సి 2-3 ఉంటాయి ఇవి పోర్ట్లు. ఇంకోటి ఇంతకుముందు ఆల్రెడీ చూపెట్టా, మళ్ళీ చూపిస్తున్నా. పోర్టబుల్ ఫ్లాష్ డ్రైవ్, పెన్ డ్రైవ్ 512 GB. ఇది డైరెక్ట్గా ఫోన్కి కనెక్ట్ చేసేయచ్చు అనమాట. మస్తు ఉంటుంది. టైప్ సి. ఇంకోటి నన్ను ఎక్కువగా అడిగేది కామెంట్స్లో, నేను వాడే క్యాటర్పిల్లర్ స్వెట్ షర్ట్, దాని గురించి. ఇదిగో ఇది $40 అలా ఉంటుంది, అంటే 3,000కి కొంచెం అటు ఇటు. నేను దీని లింకు డైరెక్ట్ క్యాట్ వెబ్సైట్లో దొరికితే కనుక పెడతాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నాకు క్యాటర్పిల్లర్ షర్ట్లు అంటే ఇష్టం, లావుగా భలే ఉంటాయి. నా బ్యాక్ ప్యాక్ ఏమో ఓక్లీ. దీని మీద ఒక స్పెషల్ వీడియోనే చేశా ఎప్పుడు 5-6 నెలల నాడు. మస్తు ఉంటుంది బ్యాగ్ ఇది. ట్యాంక్. ఇయర్ బడ్స్ కూడా చాలా వాడతా. ఇయర్ బడ్స్ కానీ ఇయర్ ఫోన్స్ ఏమో బోస్, అది ఎక్కడో పెట్టే కనపడట్లేదు. ఇదేమో నాయిస్ క్యాన్సిలింగ్ అనమాట. ఇవి రెండు కూడా శాంసంగ్. ఏం కాలేదులే. నా దృష్టిలో గ్రేటెస్ట్ పెర్ఫ్యూమ్ ఏదైనా ఉందా అంటే నాటికా బ్లూ. ఇది $12 యూఎస్లో, మామూలుగా 15-16 ఉంటుంది. ఒక్కోసారి ఆఫర్లో $4 తగ్గించి $10-12 అమ్ముతారు, అంటే 1000 కొంచెం అటు ఇటుగా. ఇది అమ్మే రేటుకి, దీని స్మెల్కి, ఇంకా ఒరిజినల్ పెర్ఫ్యూమ్ ఇది, రెప్లికా కాదు. వీళ్ళ నుంచి తయారు చేసే రెప్లికా పెర్ఫ్యూమ్ కూడా కాదు. అమేజింగ్ ఉంటుంది. చెక్క నుంచి తయారు చేస్తారు దీన్ని. స్వీట్గా, మంచి చెక్కలో స్వీట్ షుగర్ కలిపితే, గంధపు చెక్కలో షుగర్ కలిపితే ఎలా ఉంటుందో ఆ స్మెల్. కానీ ఎక్కువసేపు ఉండదు. ఎక్కువసేపు అంటే ఒక 3-4 గంటలు, అంతకన్నా ఎక్కువ ఉండదు. బాడీ టైప్ని బట్టి అనమాట. నేను వాడే క్యాప్లేమో మోస్ట్లీ టామీ హిల్ఫైగర్ వాడతా. మోస్ట్లీ ఇదే గ్యాప్, ఇటువంటి కొంతమంది గిఫ్ట్లు ఇచ్చినాయి అనమాట. షూస్లోనేమో ఇవన్నీ ట్రెక్కింగ్ షూస్ అనమాట. ట్రెక్కింగు, లేకపోతే అటు ఎడారిలోకి వెళ్ళినప్పుడు వాటర్ ప్రూఫ్, లేకపోతే డస్ట్ ప్రూఫ్ వాటి కోసం అనమాట. ఇదేమో మెరల్. ఇది స్కెచర్స్. మామూలుగా ఇవేమో స్కెచర్స్ వాడతా. షూ అన్నీ స్కెచర్స్ అనమాట. మోస్ట్లీ 5-6 పేర్స్ ఉంటాయి ఎప్పుడు. ఇది కూడా అది. సన్ గ్లాసెస్ ఏమో ఓక్లీ. ఇప్పుడు ఇవన్నీ చూపించడం అవసరం అంటే, నేను కామెంట్స్లో చూస్తూ ఉంటాను. కొంతమంది తెలుసుకోవాలని ఉంది. ఈ చెప్పి గొప్ప చూపిస్తున్నాడా అని కాదు. చెప్తే ఒక రకం, చెప్పకపోతే ఒక రకం. ఎవరు ఏమనుకున్నా సరే, జనరల్గా నేను కామెంట్లలో వస్తున్నాయి కాబట్టి చెప్తున్నా. ఉడుకు
ఇదేమో హై స్పీడ్ ఛార్జర్ అనమాట, 65 వాట్స్. ఫోను, ల్యాప్టాప్, టైప్ సి ఏది పడితే అది ఛార్జ్ చేసేయచ్చు. వాచ్ ఏమో తెలుసుగా, జీ షాకులు వాడతా ఎక్కువ. మోస్ట్లీ ఇదే 99%. వేరే వాచ్లు ఉన్నాయి, మన వాచ్ కలెక్షన్ వీడియో ఉంటుంది చూడండి. నిన్నటి లేటెస్ట్ అప్డేట్ చూసారా, గివ్ అవే అన్ని వాచ్లు అయిపోయినాయి, ఇచ్చేసాను అనమాట. అదనమాట. మొన్న ఇండియా వచ్చినప్పుడు తిరిగాము పొలాల్లో ఫ్రెండ్స్ తోటి. ఇంకేంటి సంగతులు? ఇది ఎంత నాటుకోడైనా మన ఇండియా నాటుకోళ్ళు ముందు పనికిరాదు. ఇంకోటి ఏంటంటే గమనించింది, నాటుకోళ్ళు అని చెప్పి ఇండియాలో కూడా అంటున్నారు, కానీ నిజంగా నాటుకోళ్ళు కాదు చాలా చోట్ల. నాటుకోడు అంటే ఇంటికాడ పెరుగుతూ ఉంటాయి చూసారు, అటు ఇటు, అవి ఫామ్స్లో పెంచేవి కాదు. నిన్నటి నుంచి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు వస్తున్నాయి, యూట్యూబ్లో చాలా కామెంట్లు పడ్డాయి ఒక విషయం గురించి. ఏంది అంటే, డూమ్స్ డే అనే విమానం లాస్ ఏంజలీస్ ఎయిర్పోర్ట్లో ఎందుకు కనపడింది, నీకు తెలిసింది చెప్పన్నా అని చెప్పి. నేను చూసింది చెప్తా వినండి. లాస్ ఏంజలీస్ ఎయిర్పోర్ట్లో డూమ్స్ డే అనే విమానం ల్యాండ్ అయింది. దాన్ని తయారు చేసింది బోయింగ్ కంపెనీ. దాన్ని చూసి ప్రపంచం మొత్తం షేక్ అవుతుంది. ఎందుకు అంటే, ఒక సినిమాలో బ్రహ్మానందం ఒక మాట అంటాడు, ఏంది అంటే, నన్ను చూడాలంటే నీ జీవితం నాశనం అయిపోయి నువ్వు ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే తప్ప ఆఖరి క్షణాల వరకు నన్ను నువ్వు చూడవు అని అంటాడు కదా, అటువంటి పరిస్థితి అనమాట. దాన్ని తయారు చేసింది. ప్రపంచం అంతా నాశనం అయిపోయే పరిస్థితి వచ్చి అణుబాంబులతోటి యుద్ధాలు జరిగితే ఆ టైంలో కూడా ముఖ్యమైన ప్రతినిధుల దగ్గర నుంచి, ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఎంతో ముఖ్యమైన మనుషులు ఆ విమానంలో కూర్చొని గాలిలో పైనుంచి వెళ్తా మిలిటరీతోటి కమ్యూనికేషన్ చేసుకోవడానికి తయారు చేశారు దాన్ని. ఇప్పుడు యుద్ధాలు జరిగినప్పుడు మామూలు యుద్ధాలు వేరు, న్యూక్లియర్ వార్ఫేర్ వేరు. ఎప్పుడైతే అణుబాంబులతోటి యుద్ధాలు జరుగుతాయో కమ్యూనికేషన్ అంతా పోతుంది. సెల్ ఫోన్ టవర్లు, రేడియో టవర్లు మొత్తం అన్నీ ఏం పనిచేయో, పక్క ఊరిలో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. అటువంటిది మన సైన్యం వేరే దేశంలో ఉంటే యుద్ధాలు చేస్తా వాళ్ళతోటి కమ్యూనికేషన్ చేయాలా, లోకల్లో ఉన్న ప్రెసిడెంట్స్ లేకపోతే వీళ్ళంతా వేరే వాళ్ళతో మాట్లాడుకోవాలా. అటువంటి టైంలో కూడా ఆల్టర్నేట్ బ్యాకప్ ప్లాన్ ఉండాలి కదా కమాండింగ్ కోసం. అందుకోసం ఆ విమానాన్ని తయారు చేశారు. అది సామాన్యంగా బయటికి రాదు. డెకేడ్స్ క్రితం వచ్చిందంటే, ఇంతకుముందు ఎప్పుడో, డెకేడ్స్ అంటే 20-30 సంవత్సరాలు అయిందో మరి ఎన్ని రోజులు అవుతుందో, అటువంటి విమానం మళ్ళీ ఇప్పుడు కనపడేసరికి ఒక్కొక్కళ్ళు భయపడుతున్నారు. స్పెక్యులేషన్స్ అంటే జరిగేది ఒకటైతే ఊహించుకునేది ఒకటి ఉంటుంది. అలా కనపడేసరికి ఒక్కొక్కళ్ళు ఇంకేముంది ఏదో పెద్దది రాబోతుంది, అది పనిచేస్తుందా లేదా అని దాన్ని టెస్టింగ్ కోసం చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. నా అంచనా ప్రకారము అవన్నీ కరెక్ట్ కాదు. నేను చూసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము రెగ్యులర్ మెయింటెనెన్స్ కోసము దాన్ని అలా తీశారు, అంతేగాని ఏదో అత్యంత బీభత్సమైన విషయం ఏమీ జరగట్లేదు. డూమ్స్ డే అదనమాట. త్వరలో మళ్ళీ కలుద్దాం. కానీ మరి